బిగ్ బాస్ సీజన్ 8 సందడి మొదలైపోయింది. సెప్టెంబర్ 8 నుంచి బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభానికి సన్నాహకాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపికలో భాగంగా ఫోన్ కాల్స్, మెయిల్స్ ప్రాసెస్ పూర్తి కాగా సెలెక్ట్ అయిన వాళ్ళకి హైదరాబాద్ బంజారాహిల్స్ లోని స్టార్మా ఆఫీస్ లో ఇంటర్వ్యూలు తుది దశకి చేరుకున్నాయి. 20 మంది కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి పంపించబోతున్నారు. కాగా ఇప్పటికే చాలా మంది కంటెస్టెంట్స్ పేర్లు వినిపిస్తున్నాయి. యాదమరాజు, రీతు చౌదరి, విష్ణుప్రియ, బుల్లెట్ భాస్కర్, పొట్టి రమేష్ ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తూ ఉండగా స్టార్మా ఛానల్లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్, కిలాడీ గర్ల్స్ గేమ్ షోలో కనిపిస్తున్న వాళ్లలో దాదాపు 6గురిని ఎంపిక చేసినట్లు, వారితో కాంట్రాక్ట్ ప్రాసెస్ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. కిరాక్ బాయ్స్, కిలాడీ గర్ల్స్ గేమ్ షో పూర్తి కాగానే బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కాబోతుంది. ఇక ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్స్ లో గత సీజన్ మోస్ట్ ఫేవరెట్ కంటెస్టెంట్ అయిన ప్రియాంక, బాయ్ ఫ్రెండ్ శివకుమార్ కూడా ఒకరు. ప్రియాంక, శివకుమార్లు అప్పుడప్పుడే వచ్చిన మౌనరాగం సీరియల్ అప్పటి నుంచి రిలేషన్ లో ఉంటున్నారు. పెళ్ళంటే కాలేదు కానీ వీళ్ళిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. మరి పెళ్ళెప్పుడు అంటే అదిగో ఇదిగో అంటూ ఇలా మిస్లీడింగ్ వీడియోలు పెట్టి వ్యూస్ సంపాదిస్తున్నారు. కానీ పెళ్లి చేసుకున్నది లేదు. ఇక బిగ్ బాస్ సీజన్ 7 లో ఫ్యామిలీ వీక్ లో భాగంగా శివకుమార్ ప్రియాంక కోసం బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. శివకుమార్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన సమయంలో ఆమెకి ప్రపోజ్ చేయటం, ప్రియాంకపై ముద్దుల వర్షం కురిపించడం అప్పట్లో బాగా వైరల్ అయింది. అయితే బిగ్ బాస్ సీజన్ 8 కి శివకుమార్ రాబోతున్నాడు. దీంతో ప్రియాంకకి ఎలాగో ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి శివకుమార్ బిగ్ బాస్ హౌస్ లో ఈజీగా సర్వైవ్ అవుతాడని చెప్పొచ్చు. బిగ్ బాస్ హౌస్ లోకి శివకుమార్ ఎంట్రీపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి.